మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇక చూడురే, ఒక జైలు సూపరింటెండెంట్ ఆమె పేరు ఏం పేరు? ఫిరోజా ఖాతూన్ అంట ఆమె పేరు. ఆమె పోలీస్ అధికారిని. ఆమె ఏడైతే పని చేస్తుందో, ఏది ముచ్చట మధ్యప్రదేశ్లో జరిగింది. ఆమె ఏడైతే పని చేస్తుందో గదే జైలు అనంట ఒక వ్యక్తి, ఆయన పేరు ధర్మేంద్ర. ఈ ధర్మేంద్ర అంటే ఆయనకు 14 ఏళ్ళ జైలు శిక్ష పడ్డదంట. ఒక హత్య కేసులో ఈయన వచ్చిందంట. ఈయనకు జైలు శిక్ష 14 సంవత్సరాలు పడ్డదంట. అయితే వస్తప్పుడు పోతప్పుడు రోజు చూస్తుంటారు కదా, ఖైదీలు ఉన్నారా లేరా, ఏం చేస్తున్నారు ఏం కథ అని చూసుకునే ఇప్పుడు బాధ్యత ఈ సూపరింటెండెంట్కి ఉంటుంది కదా. ఇక ఈమె చూస్తా పోతుందంట. చూస్తా పోయి ఒక ఆయన మీద జరంతా నజర్ ఎక్కువ పెట్టిందంట. ఏంది ఈయనకి నాకు చాలా డీసెంట్గా ఉంటుండు, ఈయన ఎవరు కావచ్చు, ఎందుకు వచ్చిండు, ఏం కథ అనుకొని చిన్నగా ఎంక్వైరీ చేస్తుందంట. గట్టిన ఖైదీలు జర జైలుకి వెళ్ళి బయటకు రాగానే 4 గోడల మధ్యలో అక్కడనో ఇక్కడనో ఆటలో పాటలో పనో ఏదో చేస్తుంటారు కదా, అక్కడ ఈయనని చాలా గమనించిందంట. ఈయన జరంతా విద్యావంతుడంట. తోటి ఖైదీల పట్ల చాలా ప్రేమ జాలి చూపిస్తారంట. ఏమైనా గట్టినే సాయం చేయాలన్నా కానీ వెంటనే సాయం చేస్తారంట. ఈమె బాగా ఆయన చూస్తుందంట. చూసి ఈయన పేరు అడిగిందంట. నీ పేరు ఏం పేరు అంటే, నా పేరు ధర్మేంద్ర అని చెప్పిందంట. నీ పేరు ఏం పేరు మేడం అంటే, నా పేరు ఫిరోజా ఖాతూన్ అని చెప్పిందంట. నేను ఇక్కడనే జైలు సూపరింటెండెంట్కి పనిచేస్తున్నా, మరి నువ్వేమెక్కడికి వచ్చినావు జైలుకు అని అడిగిందంట. అడిగితే నేను ఏదో ఇక అనుకో ఏదో కొన్ని కారణాల వల్ల ఒక హత్య చేయవలసి వచ్చింది, హత్య కేసులో వచ్చిన 14 సంవత్సరాలు జైలు శిక్ష పడ్డది నాకు అని చెప్పినట. ఇక ఇటనే రోజుకింత నమస్తే మేడం అంటే నమస్తే అనుకుంటూ చిన్నగా దోస్తానం అయిందంట. దోస్తానం అయినాక ఏముంటుందో ఇక ప్రేమ. ఇక ప్రేమించుకున్నాక ఇంట్లో చెప్పిందంట. ఇంట్లో నేను పలానా కాడ మా జైల్లోనే ఒక ఖైదీని ప్రేమించిన, నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పిందంట. అట్టెట చేసుకుంటావు మరి నువ్వు? ఆయన ఏమో ఖైదీ ఆయా, నువ్వేమో పోలీస్ ఆయా. ఇప్పుడు దొంగకు పోలీస్కి ఎలా సెట్ అవుతుంది? పాడాయి సెట్ కాదు కదా, వద్దని ఇంటోళ్ళు చెప్పిరంట. మళ్ళీ ఆయనేమో హిందువు, ఈవనేమో ముస్లిం. ఇద్దరికి ఎట్ట సెట్ అవుతుందని ఇట కూడా అడిగారంట. తర్వాత ఆయనకి ఏమైంది, ఆ జైలు శిక్ష అయిపోయింది, బయటకు వచ్చిండు. బయటకు వచ్చినాక కూడా వీళ్ళ ప్రేమ వ్యవహారం నడుస్తూనే ఉన్నది. మంచిగా ఒకరినొకరిని అర్థం చేసుకున్నారు. సినిమాల షికార్లోకి అక్కడిక్కడ తిరుగుతూనే ఉన్నారు. మంచిగా ఒకరినొకరిని అర్థం చేసుకొని ప్రేమించుకోవడం మొదలుపెట్టారు. పెళ్లి కూడా దారి తీసారు. పెళ్లి దారి తీసి ఇంటి వాళ్ళకి చెప్తే ఇంటి వాళ్ళు ఒప్పుకోలేదంట. ఇంటి వాళ్ళు ఒప్పుకోకుంటే దగ్గరుండి మరి పోలీస్ ఆఫీసర్ ఈమె ఫిరోజా ఖాతూన్ అంటే ఆమె ఒప్పించి ఒక్కటయ్యారంట ఇద్దరు. చూడురే, ప్రేమకు కులాలు మతాలు వాళ్ళు చేసే పనులు ఇవి ఏమి అడ్డంకులు రావు. మనుషులం కలిసిపోతే చాలు అని అనుకుంటారు కదా. మనుషులం కలవాలి అనుకొని ఇద్దరు పుత్రులు కలిసి ఒకటైరంట. చూడు ఇలా ముచ్చట ఎక్కడ జరిగింది? ఇది మధ్యప్రదేశ్లో జరిగింది. ఖైదీతో జైలు సూపరింటెండెంట్ ప్రేమ, చివరకు పెళ్ళి. మధ్యప్రదేశ్లో అరుదైన ప్రేమ కథ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జైలులో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న ఫిరోజా ఖాతూన్ అదే జైలులో 14 సంవత్సరాల శిక్ష అనుభవించిన మాజీ ఖైదీ ధర్మేంద్రతో ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు. మతాలు, సామాజిక అడ్డంకులు, ఉద్యోగపరమైన పరిమితులను కూడా లెక్క చేయకుండా ఇద్దరు హిందూ సాంప్రదాయంలో ఒకటయ్యారంట. కులాలు వేరైనా మతాలు వేరైనా, ఆమె ముస్లిం, ఈయన హిందువు అయినా కూడా ఎలాంటి బాధ లేదు. వాడు దొంగ కావచ్చు, నేను పోలీసు కావచ్చు, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆల్రెడీ జైలు శిక్ష గడిపొచ్చింది కదా, నేను పెళ్లి చేసుకుంటా అని పెళ్లి చేసుకుందంట. ధర్మేంద్ర హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న సత్నా జైల్లో ఉన్న సమయంలో ఫిరోజా ఖాతూన్ అక్కడి అధికారినిగా విధులు నిర్వహించారు. ఖైదీల పట్ల శిక్షణతో పాటు మానవత్వంతో వ్యవహరించే ఫిరోజా ధర్మేంద్ర ప్రవర్తనలో వచ్చిన మార్పును గమనించినట్టు తెలుస్తుంది. జైలులో ఉండగానే ధర్మేంద్ర చదువుపై ఆసక్తి పెంచుకొని ఇతర ఖైదీలను కూడా సహాయం చేస్తూ ప్రవర్తన కనబరిచాడని సమాచారం. చదువు పైన చాలా ప్రేమ ఉందంటే ఈ ధర్మేంద్రకు. సరే, ఆయన ఏ కారణంగా హత్య చేసిండో అది ఎట్టయిందో ఏమో అదొక భాగంగానే, ఈయన మాత్రం తోటి ఖైదీల పట్ల జర మానవత్వం చూపిస్తూ మంచోని లెక్క అనిపించిందట. అందుకోసమనే ఆయన ప్రేమించిందట. కాలక్రమేణా ఇద్దరి మధ్యలో పరిచయం పెరిగి ఇది పరస్పర గౌరవం నుంచి ప్రేమగా మారింది. ధర్మేంద్ర శిక్ష పూర్తయిన తర్వాత కూడా ఈ బంధం కొనసాగింది. కుటుంబ సభ్యులు సమాజం నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ ఇద్దరు వెనుకకు తగ్గలేదు. చివరకు కుటుంబ సభ్యుల సమక్షంలో సాదాసీదాగా వివాహం చేసుకున్నారు. సంతోషం. ఇంకా ఈ వివాహం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రేమకు మతం లేదు, కులం లేదు, మనసులు కలిస్తే అడ్డంకులు అర్థాలు లేవు అంటూ చాలామంది నెటిజన్లు స్పందిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న అధికారిని మాజీ ఖైదీ వివాహం చేసుకోవడం నైతికంగా సరైనదేనా అనే చర్చ కూడా సాగుతుంది. ఆయన మనిషే, ఈమె మనిషే, కాకపోతే ఆయన ఖైదీగా శిక్ష అనుభవించవచ్చు, ఈమె పోలీసు కావచ్చు. అయితే మాత్రం తర్వాత మంచిగా బతకాలని లేదా? వాళ్ళు వద్దామని ఆలోచించారు, వాళ్ళు ఒకటైపోయారు. అయితే ఫిరోజా ఖాతూన్ మాత్రం వ్యక్తిలో మార్పు నిజమైన శిక్ష ఫలితం అని తన సన్నిహితుల వద్ద చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది. ధర్మేంద్ర కూడా తన జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలనే ఉద్దేశంతో ఈ బంధాన్ని గౌరవిస్తూ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం ఈ ప్రేమ కథ దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా చర్చకు దారితీస్తుంది. జైలు గోడల మధ్యలో ప్రారంభమైన ఈ బంధం ఇప్పుడు వివాహ బంధంగా మారడం అందరినీ ఆశ్చర్యపరుస్తుందట. కులాలు లేవు, మతాలు లేవు, మనసులు కలిసిలేయి, మనసులను అర్థం చేసుకున్నాం, మేము చూసుకున్నాం. మాకు ఏ కులం అయితే అయింది, ఏ మతం అయితే ఏంది, ఆయన దొంగ అయితే ఏంది, నేను పోలీస్ అయితే ఏంది, ఆయన ఆల్రెడీ ఖైదీ అయ్యి 14 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించిండు. అయినా కూడా ఆయన మారిండు, ఆయనలో మార్పు నేను తీసుకొస్తా, మారిండని తెలుసుకున్న కాబట్టికనే నేను ఆయన పెళ్లి చేసుకుంటాను ఒకటైంది. ప్రేమ కంట అవి గిసొంటి అడ్డంకులు ఏం అడ్డం కావంటారు కదా, గది గిదే కావచ్చు.